ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ పెళ్లి ఆపాలన్న పిచ్చి ప్రయత్నాలన్నీ ఇకనైనా మానే. నిజంగా ఎవరికైనా అన్యాయం జరిగుంటే వాళ్లే వస్తారు కదా మండపానికి. ఇలా ఫోన్లో మాట్లాడాల్సిన కర్మేంటి? తను రాలేని పరిస్థితిలో ఉండదు వదినమ్మా. ఇవన్నీ నాకు తెలుసు. నా చెల్లి పెళ్లి ఎలాగైనా చెడగొట్టాలి, తనని ఏదో విధంగా దక్కించుకోవాలని నువ్వు చూస్తున్నావు. వదినమ్మా, రేయ్, ఇన్ని మాటలు పడతా కూడా అవసరమంటరా నీకో? వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు. నువ్వు మీ నాయన చెప్పిన సంబంధాన్ని చేసుకో. రా పోదాం, పదా. తన మాటలేమీ పట్టించుకోకండి, మీరు వెళ్ళండి. నేనెందుకు పట్టించుకుంటానండి? ఒక అమ్మాయికి పెళ్లి జరుగుతుందంటే ఆ అమ్మాయి మీద మనసు పడ్డవాడో, మోజు పడ్డవాడో, పగబట్టినవాడో ఈ పెళ్లి చెడగొట్టాలని ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. నేను అలా వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మేవాడిని కాదు. నా మనసుకు నచ్చింది నేను చేసుకుంటున్నాను. తనతో పాటు అత్తయ్య గారిని, నా మరదల్ని, అందరినీ కష్టం అనేది తెలియకుండా చూసుకుంటాను. నా భార్య కుటుంబం అంటే నా కుటుంబం అనే కదా. ముహూర్తానికి టైం అవుతుంది, చీర మార్చుకో. అమ్మా, మనం మండపం దగ్గర పనులు చూద్దాం కదా. నువ్వు త్వరగా వచ్చేసి. చిరు చెప్పు. యాడుండో ఝాన్సీ, ఇక్కడ ముహూర్తానికి టైం అయిపోతా ఉండదు. ఆన్ ది వే. ఒక 1.5 అవర్లో వచ్చేస్తాను. ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. గంటన్నర పట్టుద్దా? ఈ లోపల పెళ్లి కూడా అయిపోద్ది ఝాన్సీ. నా లైఫ్ రిస్క్ అని తెలిసి కూడా నన్ను నా బిడ్డను కాపాడవన్న కృతజ్ఞతతో నీ కోసం వస్తున్నాను చిరు. కానీ అంత దూరం నుంచి రావాలంటే ఆ మాత్రం సమయం పడుతుంది కదా. అర్థం చేసుకోవేంటి? అది కాదు ఝాన్సీ, ఇక్కడ ప్రతి నిమిషం లక్కే. అరసెకన్ ఆలస్యమైనా ఓ పాప జీవితం అన్యాయం అయిపోతుంది. ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. నువ్వేం టెన్షన్ పడద్దు. నేను నేరుగా మండపానికి వచ్చేస్తాను. నువ్వు మండపానికి వచ్చేసరికి ఇక్కడ 3 ముళ్ళు వేసేటట్టున్నాడు. దాని గురించి నువ్వు అస్సలు కంగారు పడద్దు. ఇలాంటి సమస్యలు వస్తాయని ఆలోచించే మా పెళ్లి ఆల్బమ్ మా ఫ్రెండ్తో పంపిస్తున్నాను. ముహూర్తం టైంలోపు ఆల్బమ్తో వచ్చేస్తాడు. ఒకవేళ నేను రావడం ఆలస్యమైనా మా పెళ్లి ఆల్బమ్ చూపించి నువ్వు పెళ్లి ఆపచ్చు. అవునా? వాడొస్తాడా? వస్తాడు. ఆల్బమ్ తీసుకుని ఆల్రెడీ ఈ పాటికి బయలుదేరుంటాడు. సరే, నువ్వైతే భిన్న వచ్చేసి ఈ లోపాడొస్తే సగం ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. ఒకవేళ ఆడు రావటం ఆలస్యమైనా నువ్వు వచ్చేసావంటే ఇక ఏ సమస్య ఉండదు. వాడు వస్తానని చెప్తే ఖచ్చితంగా వస్తాడు. చెప్పిన టైం కంటే ముందే వస్తాడు. ఆ పెళ్లి ఎలాగైనా ఆపేస్తాడు. నువ్వు దాని గురించి మర్చిపోచిరు. సరే ఝాన్సీ, నేను ఆడి కోసం ఎదురు చూస్తూ ఉంటాను. రేయ్, మీటర్ని మోసం చేసి పెళ్లి చేసుకుందాం అనుకుంటా ఉండవు కదా. మంచోడిలా నటిస్తూ మా ఓళ్ల దగ్గర మార్కులు కొట్టేసి వాళ్ళెవరూ నా మాట వినకుండా చేస్తుండవా? ఇప్పుడు వస్తా ఉండదురా నీకోసం. నువ్వు ఝాన్సీ పెళ్లి చేసుకున్న మీ పెండ్లి ఆల్బమ్. అది నా చేతికి రావాలే. ఇప్పటిదాకా ఎవరైతే నీకు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉండారో వాళ్లే నిన్ను మెడబట్టి బయటికి తరిమేస్తారు.
ఆడపిల్ల జీవితం నాశనం చేస్తావురా నువ్వు హ్మ్. రాని చెప్తా నీ కదా నువ్వు వృత్త ఎదవని మా వదినమ్మ నమ్మాలే ఆ మరుక్షణం అయిపోయావరా నువ్వు నా చేతిలో. అమ్మో, దీని దగ్గర ఆల్బమ్ ఉందా? ఉన్న ఆధారాలన్నీ తీసేసుకున్నాననుకున్నాను. నాకు తెలియకుండా ఇది హైడ్ చేసిందన్నమాట. ఇప్పుడు ఆ ఆల్బమ్ వస్తే ఇంకేమైనా ఉందా? ఖచ్చితంగా నేను దొరికిపోతాను. ఎలాగైనా ఆ ఆల్బమ్ మండపంలోకి రాకుండా చేయాలి. ఎవరు తీసుకొస్తున్నారు? ఎవరితో పంపిస్తుంది? ఏంటి బ్రదర్, చాలా హ్యాపీగా కనిపిస్తున్నావు. ఇప్పుడేం చూసుండవు నా హ్యాపీనెస్. కాస్త తాగు, ఆనందం హద్దులు దాటితే ఎట్టుంటుందో చూద్దు గాని. మొత్తం మీద నేను విధవనని ప్రూవ్ చేసి నా పెళ్ళాపాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నావు. రేయ్, మామూలుగా వేరే ఎవడైనా అయ్యుంటే ఈ పాటి కొట్టి తరిమేసేటోడిని. కానీ నువ్వు మా వదినమ్మ చాటును దాక్కుండావు. అందుకేరా కలుగులో ఉన్న ఎలకని బయటికి ఎలా తీయాలో కావాల్సిన ఆధారాలన్నీ తెప్పిస్తా ఉన్నాను. ఆల్రెడీ దారిలో ఉండదు, మండపానికి రావటమే ఆలస్యం. ఎందుకు బ్రదర్ నీకు నా మీద అంత కోపం? ఏదో పద్ధతిగా పెళ్లి చేసుకుని విజయశాంతితో హ్యాపీగా ఉందాం అనుకుంటున్నాను. మా పెళ్లి చెడగొడితే నీకేమొస్తుంది చెప్పు? ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుంటారో నువ్వు? ముందు పెళ్లి చేసుకున్నావు, ఆ పాప జీవితం నాశనం చేసినావు. కడుపును పుట్టిన బిడ్డ మీద కూడా ప్రేమ లేకుండా ఆ పాప కాండ ఈడిచిపెట్టేసి మళ్ళీ ఏమీ తెలియనట్టు ఈడ ఇంకో పెళ్లి చేసుకుంటా ఉన్నావు. నీలాంటోని ఇట్టాగి ఈడిచి పెడితే ఆడపిల్లల జీవితాలు నాశనం అయిపోతారా? అరే, అన్నీ బాగానే తెలుసుకున్నావే. తెలియకుండా ఎట్టా ఉంటదిరా? నువ్వు తాళి కట్టి మోసం చేసిన పాప నా ఫ్రెండ్. నాకు చెప్పకుండా ఉంటదనుకుంటావా? నీ అదృష్టం బాగుండి ఆ రోజు తప్పించుకున్నావురా. అదే ఆ రోజు దొరికుంటే ఇప్పుడేమంటావు? నా పెళ్లి ఆపేస్తాను అంటావు. ఖచ్చితంగా ఆపి తీరుతా. నీ వల్ల కాదు బ్రదర్. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నా జాగ్రత్తలు నాకు ఉంటూనే ఉంటాయి. నేను చెడ్డవాణ్ణని నిరూపించడానికి నువ్వు తెచ్చే ఆధారాలనే అడ్డం పెట్టుకుని నా మీద సానుభూతి పెంచుకుంటాను. నిన్ను తప్పుడోన్ని చేస్తాను. నీ మీద నీకు చాలా ఓవర్ నమ్మకం ఉండదురా. ఇదే నమ్మకాన్ని పడగొడతాను. నీ ఒంట్లో ఎముకలు ఎర్రగొడతాను. చూస్తూ ఉండు. అవునా? సరే, అది చూద్దాంలే. ఆ పాప మెడలో నువ్వైతే తాళి కట్టవు, అదైతే నేను హామీ ఇస్తా ఉన్నాను రా. కట్టి తీరుతాను. నేను నీకు హామీ ఇస్తున్నాను. చూస్తావా? ఇక్కడే ఉంటాంగా, చూసుకుందాం. ఆల్బమ్ ఎవరు తీసుకొస్తున్నారు? అది మండపం గేటు దాటి లోపలికి రాకూడదు. పిన్ ఆల్బమ్ వస్తే అప్పుడు సంగతి తెలుస్తా.